హాయ్ అండి. ఇవాళ మామిడికాయ పెసరపప్పు పచ్చడి నేర్చుకుందాము. మామిడికాయ ముక్కలు చెక్కు తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని 1/2 కప్పు పెసరపప్పు 2-3 గంటలు నానబెట్టుకుని శుభ్రం చేసుకుని కడుక్కున్నది కప్పుడు పెసరపప్పు, తగినంత సాల్ట్, పోపు సామాను మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఎండుమిర్చి 3 అండి తుంచి పెట్టుకున్నవి, కరివేపాకు రెబ్బలు, ఇంగువ 1/2 స్పూన్, 4 చెంచాల దాకా నూనె వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వేయాలండి మెంతులు. ఇవి బాగా వేగాలి, బాగా క్రీమ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేగుతూ ఉండాలండి. నూనె వేడిగానే ఉంది కాబట్టి త్వరగానే వేగుతుంది. ఎండుమిర్చి, ఇంగు కూడా వేసేసుకోవాలండి. ఇవి చల్లారాక మిక్సీ చేసుకుని పోపు, అప్పుడు మామిడికాయ ముక్కలు పెసరపప్పు మిక్సీ చేసుకోవాలండి. పెట్టుకోవడానికండి పచ్చడి మిక్సీ చేసేసుకున్నాక ఇంగు వేసాను. కొంచెం 3 చెంచాలు నూనె వేసుకుని ఇంగు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేగాక కొంచెం ఆవాలు టప్ మన జీలకర్ర వేగాక కరివేపాకు వేసుకుందాము. వేసుకున్న వాళ్ళు వెల్లిపాయలు వేసుకోండి. నేను ఇంగు వేసాను, బాగుంటుంది ఇంగు ఫ్లేవర్ అండి. ఇప్పుడు కరివేపాకు తీసుకోనండి. మిక్సీ చేసేసుకున్నది మరి లూజ్గా చేసుకోకుండా ఈ విధంగా చేసుకోవాలండి. మామిడికాయ పెసరపప్పు పోపు కూడా ముందు వేగింది, వేసేసుకుని నలిగాక అప్పుడు మామిడికాయ ముక్కలు, పెసరపప్పు, తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. ఈ పోపు వేయించుకున్నాం కదా అండి మనం ముందుగా, ఆ పోపు దీంట్లో పెట్టుకోండి. ఇదండి చలవ చేస్తుంది సమ్మర్లో మామిడికాయ పెసరపప్పు, చాలా బాగుంటుందండి. పుల్లపుల్లగా కమ్మకమ్మ చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.